రాప్తాడు అభివృద్ధి విషయాల్లో తాను మాట్లాడితే కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. నిన్నటి రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కొన్ని పనులు చేయలేకపోయానన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేని అసంతృప్తి అంటూ కొందరు ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి విషయాల్లో తాను మాట్లాడుతున్న సమయంలో కొన్ని పనులు చేయలేకపోయినట్లు తెలిపారు. గత 4.5 ఏళ్లుగా ప్రజల్లో లేని పరిటాల కుటుంబం ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అని జనంలోకి వస్తున్నారని విమర్శించారు. 4.5 ఏళ్లుగా వీరు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో విస్తృతంగా కాంట్రాక్టులు, వ్యాపారాలు, క్లషర్లు నడుపుతున్నారని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లకు కాంట్రాక్ట్ తీసుకుంటే 16 రోడ్లు పూర్తి చేశారన్నారు. అదే రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లకు కాంట్రాక్ట్ తీసుకున్న పరిటాల సునీతకు సంబంధించిన సంస్థ కేవలం 3 రోడ్లు మాత్రమే పూర్తి చేస్తుందన్నారు. రోడ్లు వేయని గ్రామాలకు వారు వస్తే ఖచ్చితంగా గ్రామస్తులు నిలదీయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో నాతో పాటు నా సోదరులు సొంత డబ్బులతో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతుగా పనిచేస్తున్నారని ప్రకాష్ రెడ్డి అన్నారు. మా రాప్తాడు నియోజకవర్గము, మా కుటుంబము, మా ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. మా బాధ్యత సత్యంత వరకు మేము ఇది చేస్తూనే ఉంటాం. జగనన్న ఆశీస్సులతో 17,000 ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం. ఇంకొక 8,000 ఇళ్లను మళ్ళీ శాంక్షన్ పంపినారు. ఢిల్లీకి పోయింది ఫైలు. జలజీవన్ మిషన్ ద్వారా 135 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఇంటింటికి ఈ కుళాయిలకు కూడా దాదాపుగా 15-16 కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అంటే దాదాపు 150 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి. అదేవిధంగా అనంతపురం తగరకుంట రోడ్డు తప్పనిసరిగా ఎన్నికల్లోపు పూర్తి చేసుకుంటాం. దాని మీద మేము పూర్తిగా శ్రద్ధ పెట్టున్నాం. అదేవిధంగా తోపుదుర్తి రిజర్వాయర్ కూడా ఈ మధ్యన మెగావాల్ లెట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎన్నికలలోపు దాని పనులు మొదలు పెడతాం. గణనీయమైనటువంటి ప్రోగ్రెస్ను కనపరుస్తామని తెలియజెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే ప్రెస్ మీట్ లో నా నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి 25 సంవత్సరాల తెలుగుదేశం ఎమ్మెల్యే హయాంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లు, ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లు కలిపి 52 రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్గా ఎస్కేసి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది. అంటే ఎల్నారాయణ చౌదరి కాంట్రాక్టరు, ఆ కంపెనీలో లబ్ధిదారులు వీళ్ళు పరిటాల కుటుంబీకులు, వీళ్ళంతా ఒకటే. అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ 52 రోడ్లలో 2018 నుంచి నేటి వరకు 5.5 సంవత్సర కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన 19 రోడ్లలో 16 రోడ్లు వేసినారు సుంతక్క. కొత్తగా ఎమ్మెల్యేగా ఆడపై పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి 19 రోడ్లలో 16 రోడ్లు పూర్తి చేసింది. రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లకు గాను 3 రోడ్లే పూర్తి చేసినారు. దానిలో కూడా ఇంకా ఒకదానికి బీటీఐలో, అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారు అనేది తెలుస్తుందంటే 3-4 అనుకో. అంటే 25 సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజలపైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, విశ్వాసము, కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేటతెల్లం అవుతా ఉంది. నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజలారా, ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా, ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సునీతమ్మను వేయించమనండి. ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి. రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి. పరిటాల సునీతను ప్రశ్నించండి. ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి. ఒక 30 రోజులు గడువు ఇవ్వండి. మా ఊరి రోడ్డు 30 రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి. ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో, ప్రొటెస్టో, నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి. అయినప్పటికీ కూడా పరిటాల సునీత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి.